హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బానూస్ విందు. ఈరోజు మనము మాగాయ చేసుకోబోతున్నాము. దానికి మామిడికాయలు తీసుకుందాం. ఈ మామిడికాయని చిన్న రసాలు అంటారండి. వీటిని మంచి ఇట్లా పొట్టు తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఒక 4 మామిడికాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా పీలర్తో ఇలా పీల్ చేసి పెట్టేసుకోవాలి. వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం. ఈ మామిడికాయలు చిన్న రసాలు అంటారండి. చిన్న రసాలు మామిడికాయలు తీసుకొని ఈ మాగాయ పెట్టుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటాయి. ఇది ఆల్రెడీ పీసు కట్టేసింది. సో ఇలా మధ్యలోకి కాకుండా సైడ్ కట్ చేసుకొని అన్నిట్లా సన్న సన్నగా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మాగాయలో 2 టైప్స్ ఉంటాయండి. కొన్నేమో ఎండబెట్టి చేస్తారు, ఇలా పచ్చిగా కూడా చేసుకోవచ్చు. ఇవి ఇలా కట్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ కూడా మనము కొంచెం సేపు ఒక 3 to 4 hours ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎండలో పెట్టుకున్న తర్వాత జస్ట్ లైట్గా ఇలా షేప్ చేంజ్ అవుతుంది, ఇట్లా ముడతలాగా వస్తుంది అన్నమాట. లోపలికి క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట పీసెస్. ఈ మామిడికాయలు అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఇందులో 2 కప్పుల కారం పొడి వేసుకుందాం. తర్వాత 1 కప్పు సాల్ట్, ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి, అలాగే 1 టేబుల్ స్పూను ఆవ పొడి వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి పట్టేలాగా ఈ పొడులన్నీ కూడా కలిపి పెట్టేసుకోవాలి. గిన్నెలో అడుగు భాగంలో ఉన్న పౌడర్ కూడా ఏమన్నా పొడులు ఉంటే కనుక అవి కూడా మొత్తం ముక్కలకు అంటేలాగా కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం ఒక 10 to 12 వచ్చేటట్టు ఎల్లిపాయలు తీసుకొని అందులో వేసుకొని పచ్చి నూనెనే వేసుకోవాలండి. ఇందులో పచ్చి నూనె ముక్కలు మునిగే వరకు వేసుకొని కలిపి పెట్టేసుకుందాం. ఇలా మొత్తం కూడా నూనె ముక్కలకంతా కూడా పట్టేటట్టు మంచిగా ఒక 2-3 minutes బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోతుంది. తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం కలిపి పెట్టిన మాగాయ పచ్చడి ఉంది కదా, అందులో నుంచి మనకి ఎంత అవసరమో అంత తీసుకొని తాలింపులో వేసేసుకోవాలి. మిగతాది అలాగే పెట్టేసుకోవాలి. ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో దానికి ముందు తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి. అంతే అండి, మాగాయ రెడీ అయిపోయింది. ఈ మాగాయ సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇవి తోతాపరి మామిడికాయలండి. ఇవి ఒక 4 తీసుకున్నాను. వీటితో కూడా మనం మామిడికాయ పచ్చడి చేసుకుందాం. ఇవి మంచిగా కడిగి క్లీన్గా తుడిచి పెట్టేసుకోవాలి. తడి లేకుండా మొత్తం అన్ని కాయలు కూడా తుడిచి పెట్టేసుకోవాలి. ఈ మామిడికాయలు కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకుందామండి. చిన్న ముక్కలుగా కాకుండా పొడవుగా కట్ చేసుకుందాం. దానికోసం గ్రేడర్ ఉంటుంది కదా, మనం ఆలుగడ్డ చిప్స్ అలా చేసుకుంటాం కదా, అట్లాంటి గ్రేడర్తో ఇలా పొడుగ్గా మనము గ్రేడ్ చేసుకుందాం. ఇలా గ్రేడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవి సన్నగా వస్తాయి అన్నమాట పీసెస్. మామూలుగా మనం నైఫ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్క సైజులో వస్తాయి కాబట్టి ఇలా గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా అన్ని పీసెస్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది, సన్నగా కూడా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా సన్నగా వస్తాయి. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మనము తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకునే ముందు కొన్ని పొడులు తయారు చేసుకుని పెట్టుకుందాము. ముందుగా ప్యాన్లో 1 కప్పు మెంతులు వేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మంచి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవడానికి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకోవాలి.
ఇవి మొత్తం చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇంకో 1/2 కప్పు ఆవాలు తీసుకొని, ఆవాలు కూడా రంగు మారేంత వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఇవి కూడా చల్లారిన తర్వాత పొడి చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు జీలకర్ర కూడా వేయించి చల్లారేంత వరకు వెయిట్ చేసి మిక్సీలో పొడి చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుందామండి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం లైట్గా వేడైన తర్వాత ఆవాలు 1 స్పూను, ఆ తర్వాత జీలకర్ర 1 స్పూను, ఆ తర్వాత 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు ఇలా దంచి నూనె వేగుతుండగానే వేసుకొని ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ గార్లిక్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. 1 స్పూన్ ఆవపొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ మెంతి పొడి, ఈ 3 పొడులు కూడా వేసుకొని 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనము నూనెని ఆఫ్ చేసేసి కలుపుకోవాలండి. మొత్తం నూనె అంతా కలుపుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. నూనె మొత్తం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. మంచి నూనె అంతా ముక్కలకు పట్టేలాగా ఇలా కలిపి పెట్టేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చాలా బాగుంటుందండి. పుల్లగా ఉంటుంది కదా ఈ మామిడికాయ, పండితే మాత్రం తీయగా అవుతుంది. కానీ తోతాపరి కచ్చిగుండంగా ఇట్లా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చిన్న పీసెస్ కాకుండా ఇలా పొడుగులా కట్ చేసుకోండి. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని అందులో వేసి పెట్టేసుకోవాలండి. పాడవకుండా ఉంటుంది. ఇది 1 నుంచి 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. తడి పడకుండా చూసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బయట ఉన్నా కానీ 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు ఉంటాయండి. ఇందులో వేసిన పొడులు కరెక్ట్గా వేసుకుంటే కనుక అసలు పాడవదండి. బయట పెట్టుకున్నా కానీ ఏమవదు. సో ఇలా క్లీన్ చేసుకొని మనం మూత పెట్టుకొని స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వేడన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఈ ముద్ద కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. ఇలా కలిపేసుకొని మొత్తం కూడా వేడి అన్నం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ సీజన్లో ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉండండి. చాలా బాగుంటాయి. బ్యాచులుగా చేసుకొని పెట్టేసుకుంటారు మీరు. ఈ 2 వెరైటీ ఆఫ్ పచ్చళ్ళు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇట్లాంటి డిఫరెంట్ ఫుడ్ వీడియోస్ కోసం బానూస్ విందుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.